మన రాష్ట్రంలో మనదే పాలన అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అటు పాలనా పరంగా ఇటు రాజకీయ పరంగా తనదైన శైలిలో టాప్ గేర్ లో ముందుకు పోతోంది. హైదరాబాద్ లో పార్టీ ప్లీనరీ సమావేశాలు కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించడానికి టీఆర్ఎస్ సిద్ధమైంది. టీఆర్ఎస్ తుఫాన్ లో మహామహులంతా మట్టి కరిచారు. సొంత బలంతోనే అధికారంలోకి రావడమే కాకుండా అసెంబ్లీలో 70కి పైగా ఎమ్మెల్యేలు ఉండడం, 11 మందికి పైగా ఎంపీలు ఉండడంతో ఈసారి ప్లీనరీని భారీ స్థాయిలో నిర్వహించేందుకు టీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. మెదక్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించడంతో టీఆర్ఎస్ పార్టీలో జోష్ మరింతగా రెట్టింపైంది. డిసెంబర్ చివరి నాటికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రావడంతో టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలను టార్గెట్ చేసుకుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో పార్టీ ప్రభావం అంతంతగానే ఉండడంతో ఈ జిల్లాలపై టీఆర్ఎస్ పార్టీ దృష్టి కేంద్రీకరించింది. హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు పెట్టడంతో టీఆర్ఎస్ పార్టీకి బలం చేకూరుతుందనే భావన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రావడంతో ఈ నెల చివరి కల్లా పార్టీ ప్లీనరీ సమావేశాలను ఎల్బీ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించారు. ప్లీనరీ సందర్భంగా పెద్ద ఎత్తున హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలను, ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు ఓవైపు నిర్ణయాలు మొదలయ్యాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ప్లీనరీని భారీ స్థాయిలో నిర్వహించేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది.